టు సరైన రాజశేఖర్ బ్లాగ్. ఈరోజు మనం ఇలా కుక్ చేసిపోతాం బికాజ్ మా మమ్మీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పోయినారు. సో ఐ నీడ్ టు కుక్ ఇట్, బట్ కిచెన్లో ఇక్కడ ఏముంది అనే స్టైల్లో బట్ తినకేమో కావాలి కదా, దాని నుంచి చూస్తాం ఎట్లా వస్తుంది అనేసి బై సీయింగ్ మై సమయల్ రెసిపీస్. ఫస్ట్ రైస్ 2 గ్లాసులు కుక్కర్లా. ఎవరికైనా కుక్కర్ అంటే భయం ఉందా? నాకంటూ అసలు చాలా భయం కుక్కర్. మా ఇంట్లో చాలా టైం కుక్కర్ ఇది అయింది, మీన్స్ అట్లే పైకి ఎక్కేది, లేకపోతే విజిల్ నుంచి నీళ్ళుగా వచ్చేది. ఎప్పుడు మీ కుక్కర్ ఉంటుంది, అప్పుడు నేను కుక్కర్ దగ్గరనే ఉన్నా. విజిల్ వచ్చే టైంలో కొంచెం దూరం కుక్కర్లో పెట్టే ప్లాన్ చేంజ్ అయిపోయింది. సో ఎగ్ పెట్టేసిందా, అక్కడ అత్తేసరి పెట్టిందా. సో ఇప్పుడు వచ్చి ఎగ్ ముట్టై సాదం రెసిపీకి ముట్టై పల్లి ఆ టైప్ అది చేసేకి రెడీ చేస్తాం. ఓకే, ఆనియన్ కట్ చేసింది. సాకి మర్చిపోతుంది నేను కొంచెం నేను సైడ్లో పోసేసి ఆ సైడ్లో పెట్టి అదే కొంచెం కానీ నేను కొంచెం జాస్తి నూనె వేసుకుంటే జాస్తి బిల్లు ఉడిపోతుంది. నూనె వెయ్యొచ్చు, నూనె వెయ్యాలి అక్కడ జాస్తి పెట్టాలి నూనె ఇలా సైడ్లో ఇది పట్టలేదు దగ్గర గంట పెట్టుకుంటే నాకు కరెక్ట్గా గుర్తు పెట్టించాను. ఆ గుడ్డు వస్తుంది నమ్మించాను తింటాయి గుడ్డు వచ్చి అమ్మ తినేకుంటుంది. రైస్ సరేనా? ఉప్పు వేయాలయ్యే, ఇంట్లో ఇట్లా వేయకూడదు ఎప్పుడు మేము ఉప్పుని క్లియర్ గా ఇట్లా చేతిలో ఎట్టుకునేసో పీసుగా అట్లా వేయాలి. అప్పుడు అది ఉప్పు జాస్తి స్మెల్ వస్తుంది వాడతాయి సరే టమాటో కొంచెం మెత్తగా నెత్తనే ఇది చేసిన నాకు ఇప్పుడు చేసింది నేను చెయ్యి ఇప్పుడు ఇంకా అది చేసి ఎట్లే ఉంది కలుపుతానే ఉండే రసం మాడిపోదు. నువ్వు కలిపే వాళ్ళు కలకపోయి కారపొడి ఎక్కువ వేస్తారు చిల్లిపొడి ఇంకో కొంచెం కారంగా ఉంది. చూడు ఉప్పు ఉందా? నూనె బాగుంది, నూనె టేస్ట్ ఉప్పు కమ్మిదనే కారం ఉందా? కారం ఉప్పు కమ్మిదనే ఉప్పేందే నాకు తెలిసి. చిప్ప అంటే విసిరిపోతావు. చిప్ప పడుతుందా? అట్లయితే నీకు విడిపోటకు తెలుదా? నేను దాంట్లో గ్లాస్ కూడా వేసాను.
అదేం తెస్తే కొంచెం చెడుకుంటాం గుడ్లో స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఇది ఎగ్ రైస్ కాదు, నూనె రైస్. నూనె వేస్తే బాధే ఉంటున్నది. కరెక్ట్. ఎట్లా ఇది రైస్ మిక్స్ అయ్యే వల్ల పర్వాలే. ఉప్పుతోనే వద్దు ఉడి అవుట్లా. అయ్యో ఉండు. ఉందా ఉప్పు? నువ్వు తినినప్పుడు ఎట్లో నుంచి ఉప్పు ఉప్పు కారం ఓవటెక్కింది. అట్లా అయితే ఉప్పు వేయాల. నాకు తెలిసింది అంతే. నేనంత టేస్ట్ చెక్ చేయకుండా చేసిన పర్ఫెక్ట్ వస్తుంది. మరి నువ్వే చేసేది. స్టార్టింగ్ చేస్తుందా నాకు తెలిసిన కారం ఏంటి అప్పుడు చేసింటివే పాస్తా విండాగా. బాగుండలేదు అది. బాగుంది. నువ్వు చెఫ్ లాగా మాట్లాడుతుందే ఉడుకు కదా పెట్టుకున్నాను. ఇప్పుడు చూడు, మన నూనె పోయకపోయింటే ఇట్లా జ్యూసీగా తెలిసిండదు. తెలుసాయా? మిక్స్ బాగా. అమ్మ అంతా ఎట్లా చేసారు? మొన్న ఎగ్గుర్చి చేస్తుండే సైకేసింది. ఎరగడ వైట్ కట్ చేసి ఇంకా కంట్లో అట్లా నీళ్ళు వచ్చేసి ఆ దగ్గర పీటలో ఏమి లే. అదే తట్టేసుకుని వచ్చి దాన్ని కట్ చేసి తకాలి కట్ చేసి ఆనియన్ అన్ని కట్ చేసి వేసి అది చేసి అవుట్ల దాంట్లో క్లీన్ చేసి బాధ ఉంటాయి చూడు. ఆ అమ్మ వస్తే కలర్లు చేసి మధ్యాహ్నం వచ్చి చేసాయి, సాయంకాలం దీంట్లో కూర వేరే చెప్తాను. నేనంతా కలిసి నాకు ఒగ్గు ఎరగడకి దాని నుంచి ఎరగడని కమ్మి చేసేసి ఎర్రగడ్డ జాస్తి అది వైట్ కట్ చేసి నువ్వు ఇప్పుడు కట్ చేయి. ఎగ్గురు చేసిన నాలుగు ఆనియన్ 4-5 ఆనియన్ చిన్న చిన్నదంటే కంట్లో అట్లా చూడు. నాకు ఆ వీడియో ఉంది చూపిస్తా. కంట్లో అట్లా బొల బొల ఒగ్గు ఎరగడ అయిపోయింది. లాస్ట్లో మన వచ్చి హెల్ప్ చేసే దాన్ని టేస్ట్ చేసేటప్పుడు ఎట్లా తెలిసింది. ఉప్పులే కారాలే ఏమిలే దానిపై కానీ కొంచెం ఉప్పు కారం వేసి మిక్స్ చేసి ఏమో అంటారు. ఓకే తినేలాగా ఉంది అంతగా తినేలాగా ఉంది. నో రియాక్షన్.